ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ కు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు బెయిల్ మంజూరైంది. ఎన్నికలు ముగిసే వరకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్న విషయం మనకు తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు బెయిల్ మంజూరైంది. ఎన్నికలు ముగిసే వరకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, మొత్తం మీద ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది ఒక పెద్ద రిలీఫ్ గానే చూడొచ్చు కదా? నందు, ఎన్నికల కోసమే ఇవాళ మధ్యంతర బెయిల్ అనేది సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఆయన సీఎం గా అధికారిక విధులు అనేది నిర్వహించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసమే ఈ మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేశారు. మీకు తెలుసు, ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 7 లోక్సభ స్థానాలు కూడా మే 25 పోలింగ్ డేట్ మే 6వ దశలో. మొత్తం మీద మనకి ఎలక్షన్స్ అనేవి 7 దశలో జరుగుతుంటే 6వ దశలో ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకి పోలింగ్ జరుగుతుంది. అందులో 4 ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది, 3 కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇండియా కూటమిలో భాగంగా అక్కడ సీట్ల సర్దుబాటు జరిగింది. ఆ రకంగా ఈ మే 25న జరిగే పోలింగ్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కన్వీనర్ గా ఎన్నికల ప్రచారం చేయడానికి అవకాశం కల్పించాల్సిందిగా కోరితే దాని మీద కోర్టు వాస్తవంగా మొదటి నుంచి కూడా ఈడీని సిబిఐని అడిగింది. ఎందుకంటే ఆయన ఒక చీఫ్ మినిస్టర్, అదే సమయంలో ఒక పార్టీ నేత కాబట్టి ఎన్నికల ప్రచారం 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మరి ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వడానికి మధ్యంతర బెయిల్ ఇస్తే మీకు అభ్యంతరం ఏంటంటే, సో ఈడీ సిబిఐ 2 కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే మేము ఎన్నిసార్లు సమన్ జారీ చేసినా సమన్లకు హాజరు కాలేదు, సరైన సమాధానం ఇవ్వలేదు. తర్వాత మీరు ఆయనకు బెయిల్ ఇచ్చే చీఫ్ మినిస్టర్ తర్వాత ఇతరులకు అనేది మనం సామాన్యులకు వ్యత్యాసం చూపినట్లు అవుతుంది. పైగా ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదైతే సౌత్ గ్రూప్ నుంచి వెళ్ళిన హవాలా రూపంలో వెళ్ళిన 30 కోట్ల రూపాయలకు సంబంధించిన అమౌంట్ గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టింది. అప్పుడు గోవాలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కేజ్రీవాల్ గారు ఉన్న హోటల్ 5 స్టార్ హోటల్లో గోవాలో ఉన్నప్పుడు సగం డబ్బులు ఈ ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఒక వ్యక్తి ద్వారా పేమెంట్ కూడా జరిగింది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ సిబిఐ వాదించింది. కానీ సుప్రీంకోర్టు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా మాత్రం 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు కేవలం ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పాల్గొనడానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 1 వరకు కూడా ఈ బెయిల్ మంజూరు అనేది ఉంటుంది. నందు, రైట్. అంటే ఎంతో కొంత ఢిల్లీలో ఉన్న పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. కేజ్రీవాల్ లేని సమయంలో వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్కి ఇంత గ్యాప్ దొరకడం, బయటికి రావడం జైల్లోంచి రాజకీయంగా ఖచ్చితంగా పరిణామాలు మళ్ళీ చాలా వేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. అండ్ కేజ్రీవాల్ అరెస్ట్ కానీ ఈ తదనంతర పరిణామాలు, ఆప్లోని పరిణామాలు కానీ ఎన్నికల మీద ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? సానుభూతి ఏమన్నా కలిసి వస్తుందంటారా కేజ్రీవాల్ కు? నందు, తప్పనిసరిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటి, వాళ్ళు ఏ మాత్రం కూడా ఇందులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కేవలం ఎవరో అప్రూవర్స్ అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ శరత్ చంద్రారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు రాగానే వాళ్ళ అప్రూవర్ స్టేట్మెంట్స్ చేయండి. అది కూడా అప్రూవర్స్ మొదటి స్టేట్మెంట్లు కాదు, లాస్ట్ లో వాళ్ళు భయపెట్టి ఆ రకంగా ఒత్తిడి చేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం కోసం ఆ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఆల్రెడీ జాతీయ పార్టీ అయింది కాబట్టి బీజేపీకి ప్రత్యామ్నాయంగా
తయారవుతుందన్న ఉద్దేశంతో బీజేపీ కావాలని చేస్తుందన్నది ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి వాదన. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ వివరించారు. మీ తెలుసు సంజయ్ సింగ్ గారు కూడా ఇదే కేసులో అరెస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఇదే ఈ అప్రూవల్ తప్ప ఎలాంటి ఆధారం లేదు. అందుకని ఈడీ కూడా ఒక అనుమానం వ్యక్తం చేసింది. మళ్ళీ మా మీద ఎలిగేషన్ చేసి మళ్ళీ ఆ రకంగా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అని చెప్తే కోర్టు మాత్రం ఓన్లీ బెయిల్ అంటే డెఫినెట్ తప్పనిసరిగా ఈ ప్రభావం అనేది తీవ్రంగా ఉండేది. ఎందుకంటే ఒక నేత కన్వీనర్ ప్లస్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఆయన మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, తర్వాత ఇవాళ 10వ తారీఖు పోలింగ్ 25వ తారీఖు అంటే దాదాపు 15 రోజుల వరకు కూడా ఆయనకి టైం ఉంది. అంటే ఒక రోజు ముందు ప్రచారం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఇండియాకు బ్లాక్ కింద అక్కడ పోటీ చేస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంది. నందు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.